ముందు శివుడు ఇలాంటి సందిగ్ధమైన నిర్ణయం పెడతాడు. ఏ తండ్రైనా తన సంతానం దీర్ఘాయుష్యుతో తెలివితేటలతో ఉండాలని కోరుకుంటాడు. తక్కువ జీవితకాలం కలిగిన బిడ్డను ఎందుకు అడుగుతాడు? పైగా బిడ్డ పుట్టే కంటే ముందే అతని చావు నిర్ణయమైపోవడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఋషి మృకండు చాలా ఆలోచించి రెండో నిర్ణయానికి మొగ్గు చూపుతాడు. గుండె దెటవు చేసుకుంటాడు. ఆ సమయంలో ఆ బిడ్డ మరో రాత రాసుకుని వచ్చాడనే విషయం ఆ తండ్రికి తెలియదు. అతని ఈ నిర్ణయం తర్వాత అతని భార్య ఒక మగబిడ్డను కంటుంది. అతనికి మార్కండేయుడనే పేరు పెడతాడు. పుట్టుకతోనే ఆ బిడ్డ చాలా బుద్ధివంతుడు. చిన్న వయసులోనే గ్రంథాల్లోని జ్ఞానం ఆకలింపు చేసుకున్నాడు. ఈ బుద్ధి కుశలత చూసి అతన్ని అడవుల్లో తపస్సు చేసే మునుల దగ్గరికి పంపిస్తారు. 15 ఏళ్ల పాటు ఆ మునుల దగ్గర జ్ఞానం సంపాదించాక మార్కండేయుడు కూడా ఒక ఋషిగా మారిపోతాడు. ఇంటికి తిరిగి రాగానే అతని తల్లిదండ్రులు అతన్ని దుఃఖం నిండిన కళ్లతో చూస్తారు. ఏదో కీడు జరుగుతుందని వారికి అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ నిరంతరం కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారి దుఃఖం చూసి